నీకు ఆదరణ కావాలా? నీకు ఆదరణ కరువైందా? ఆదరణ లేక కృంగిపోతున్నావా? ఆదరణ లేక కొట్టబడుతున్న స్థితిలో ఉన్నావా? సమస్తమైన ఆదరణ యేసయ్య దగ్గర నీకు దొరుకుతుంది. మరి నువ్వేం చేయాలి? ఎలా ఆదరణ నా దగ్గరికి ఎలా వస్తుంది? ఆదరణ యేసయ్య దగ్గర ఉంది. యేసయ్య అక్కడ ఉండి నేను ఇక్కడ ఉంటే నాకు ఆదరణ వస్తుందంటే రాదు. నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్తే, తండ్రి దగ్గరికి వెళ్తే ఆ ఆదరణ తండ్రి నీకు అనుగ్రహిస్తాడు. సమస్తమైన ఆదరణ. నాకు తెలుసు చాలా మంది కరోనా టైంలో తమ తల్లిదండ్రులు పోగొట్టుకున్న వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ స్టేటస్ లో ఏం పెడుతూ ఉంటారు తెలుసా? నాన్న నీతో ఒక్కసారి మాట్లాడాలనుంది, అమ్మ నిన్నొక్కసారి చూడాలనుంది, అమ్మ ఈరోజు నువ్వు ఉంటే ఎంత బాగుండేదో, నాన్న నీకేదో చెప్పుకోవాలనిపిస్తుందని కొంతమంది స్టేటస్ లో పెడుతూ ఉంటే నాకు గుండె పిండేసినట్టు అనిపిస్తుందండి. నిజమే. బెస్ట్ మూమెంట్స్ లో ఎవరు దూరం అయ్యారో వాళ్ళు జ్ఞాపకం వస్తారు. అయ్యో ఇంత మంచి టైంలో నా తల్లి ఉంటే బాగుండే, నాకు దూరమైన నా తండ్రి ఉంటే బాగుండే, లేకపోతే దూరం అయిపోయిన భర్త ఉంటే బాగుండే, దూరం అయిపోయిన తోబుట్టువులు ఉంటే బాగుండే. ఖచ్చితంగా బాధ కలుగుతుంది. వర్స్ట్ మూమెంట్స్ లో కూడా నువ్వు ప్రేమించిన వాళ్ళని ఖచ్చితంగా జ్ఞాపకం వస్తారు. అయ్యో ఇంత వేదనలో ఉన్నాను, ఇంత వ్యాధిలో ఉన్నాను, ఇంత పెయిన్ లో ఉన్నాను, పోగొట్టుకున్న నా తండ్రి నా పక్కనుంటే ఎంత బాగుండు, కోల్పోయిన నా తల్లి నా ప్రక్కనుంటే ఎంత బాగుండు. సమస్తమైన ఆదరణ నీకు దేవుడే ఇస్తాడు. సమస్తమైన ఆదరణ ఒక్కసారి ఇచ్చి వదిలిపెట్టే దేవుడు కాదండి.